ఇట్లా కొద్దిగా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. డాటా చేయొచ్చు, అట్లా చేసినా వస్తుంది. మీరు అజ్యూమ్డ్ మీద మ్యాండేట్గా ఫాలో కావాలని ఏమి ఉండదు. వాడు చెప్పడు. డైరెక్ట్ యాక్చువల్ ఫాలో కావచ్చు, అజ్యూమ్ కావచ్చు, ఏదైనా కన్వీనియంట్ అంతే. కాకపోతే ఇక్కడ ఇట్లా రౌండ్ ఫిగర్ కనుక డాటా వస్తే మనకు ఇక్కడ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇక్కడ పాయింట్లలో వచ్చింది అనుకోండి 6.25 అనుకో, అప్పుడు మనం డాటా అంతా ఏమైంది ఇక్కడ తీసుకుంటాం అంతా పాయింట్లలో వస్తుంది. మళ్ళీ దీన్ని చేసేటప్పుడు పాయింట్లలో ఇట్లా కొంచెం ఎరాటిక్ క్యాలిక్యులేషన్స్ అయితే అక్కడ మిస్టేక్ కావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎట్లయినా ఎక్స్బార్ వైబార్ అయితే ఎక్కడ వచ్చినా కట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కావాలి, ఎక్స్ బార్ వై బార్ కావాలి. కాబట్టి ఇక్కడ యాక్స్ ఇదే కనుక్కుంటాం. డీవియేషన్స్ తీసుకునేటప్పుడు మనము ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనుకుంటా ఎక్స్ మైనస్ ఏ అంటాం. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అంటే ఇందులోకి ఏదో ఒకటి తీసుకోవాలి, మీ ఇష్టం. ఇందులోకి ఏదో ఒకటి తీసుకోవాలి. అప్పుడు ఏమైతుంది, ఉదాహరణకు అజ్యూమ్డ్ మీన్ 10 తీసుకుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 6 బదులు 10 తీసుకోవాలి. ఏ అంటారు. అప్పుడు ఏంటి 9 మైనస్ 6 మైనస్ 10, 2 మైనస్ 10, 10 మైనస్ 10, 10 మైనస్ 4, 10 మైనస్ 8. తర్వాత నెక్స్ట్ y సిరీస్ లో అజ్యూమ్డ్ మీద మీరు 5 తీసుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మనం y మైనస్ a అండ్ y బార్ నుంచి తీసుకుంటాం. ఏ అంటే అజ్యూమ్డ్ మీద ఇష్టం ఉన్న తీసుకోవచ్చండి. ఇలా మీ యాజ్ యువర్ విష్. కానీ ఒకటి కింద ఒకటి మీద తీసుకుంటే కొంచెం మనకి డిఫరెంట్ అయితే ఈక్వల్ గా తీసుకుంటే బెటర్. మధ్యస్థంగా తీసుకుంటే కొన్ని ప్లస్ కొన్ని మైనస్ అది మీడియేట్. మరి చూడండి, సపోజ్ ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఉన్నాం, లోయెస్ట్ 5 ఉంది. ఈ హైయెస్ట్ లోయెస్ట్ కాకుండా మీరు 8 9 కనుక తీసుకుంటే కొంచెం దగ్గరగా మీడియం కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ సైన్స్. బట్ ఆన్సర్ మీరు ఏ తీసుకున్నా సేమ్ అనిపిస్తుంది. తర్వాత సేమ్ డీవియేషన్ తీసుకున్నాం కదా, dx స్క్వేర్ చేస్తే dx స్క్వేర్ చేస్తే ఇదే. కానీ తేడా ఎక్కడ వస్తుందంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ టోటల్స్ కావాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే సిగ్మా dx టోటల్ కావాలి, dx స్క్వేర్ కావాలి, సిగ్మా dy కావాలి, dy స్క్వేర్ ఎట్లా చేస్తారు, dx స్క్వేర్ అంటే అదనంగా 2 టోటల్స్ కావాలి. dx టోటల్ కావాలి, dy టోటల్ కావాలి. అది గుర్తుపెట్టుకోండి. అది ఫార్ములా కూడా చేంజ్ అయ్యింది. ఎట్లా చేంజ్ అవుతుంది ఫార్ములా అంటే ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా చేంజ్, dxy దగ్గర ఫార్ములా చేంజ్ అయ్యింది. ఏమొస్తుంది ఫార్ములా, n ఇంటూ సిగ్మా dx dy మైనస్ సిగ్మా dx స్క్వేర్ సిగ్మా dx. సిగ్మా dx ఇంటూ సిగ్మా dy. సిగ్మా dx అంటే నేను ఈ బయ్యనుడు ఇక్కడ వేస్తాడు, కొన్ని బయ్యను ఇక్కడ ఉండదు. ఓకే ఓకే. దీన్ని ఇట్లా మనం బయ్యను చేసే వాళ్ళు ఇక్కడ ఎన్ని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంటూ చేసేసి అంటే సింపుల్ క్యాలిక్యులేషన్. బై ఇక్కడ ఏం చేసేది, బై bxy చేసేది సిగ్మా dy స్క్వేర్ మైనస్ సిగ్మా dy హోల్ స్క్వేర్. నీకు ఇక్కడ బై ఎన్ని ఉంటుంది, ఎన్ ఇంటూ సారీ ఎన్ ఇంటూ ఇక్కడ నీకు సిగ్మా dy స్క్వేర్ బై ఎన్ ఉంటుంది. అంటే ఎన్ ఇంటూ సిగ్మా dy స్క్వేర్ మైనస్ సిగ్మా dy హోల్ స్క్వేర్. సిగ్మా dy హోల్ స్క్వేర్ అలా చేస్తున్నా మనకి ఆన్సర్ అదే సేమ్ పర్టిక్యులర్ వస్తుంది, సేమ్ వస్తుంది. ఇక byx కి ఏమొస్తుంది ఫార్ములా, byx సేమ్, ఇది న్యూమరేటర్ సేమ్ అండి. n ఇంటూ సిగ్మా dx dy మైనస్ సిగ్మా dx ఇంటూ సిగ్మా dy. మరి ఇక్కడ మాత్రము n ఇంటూ సిగ్మా dy స్క్వేర్ x స్క్వేర్ dx స్క్వేర్ n ఇంటూ సిగ్మా dx y స్క్వేర్. n మాలుతుంది ఒకటేసారి n. అదే ఒకటేసారి చెప్పబోయి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇట్లా తీసుకో ఫార్ములా చేయండి. ఎప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో అన్ని క్యాలిక్యులేషన్స్ కావాలి. సిగ్మా dx ఇక్కడ రాస్తున్నాడు, సిగ్మా dx టోటల్, సిగ్మా dy టోటల్, సిగ్మా dy, సిగ్మా dx అన్ని టోటల్స్ వస్తాయి. ఇది అజ్యూమ్డ్ మీన్. ఓకే.
టోటల్